అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య లేదా మాకు ఈ బలహీనత, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వారికి ఇవ్వాల్సింది భోజనమా, వారికి ఇవ్వాల్సింది బట్టల అవ్వచ్చు, వారి పరిస్థితిని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన తప్పులేదు. కానీ రోగంతో ఉన్నటువంటి వ్యక్తికి కావలసింది ఆ రోగం నుంచి విడుదల పొందే ఆ సమస్యను పరిష్కరించబడమే కావాలి. ఇటలీ ప్రాంతంలో గడిచినటువంటి దినాల్లో పోయిన 2020 సంవత్సరంలో COVID-19 అనేటువంటి ఆ యొక్క వైరస్ వల్ల ఎంతోమంది చనిపోతూ ఉంటే ఈదిన పడేసేవారంట. డబ్బులు కట్టలు తీసుకెళ్ళి ఈదిన పడేసేవారు. ఎందుకంటే ఒకరు 9 మంది వారి ఆస్తి అక్కడికి రాదని సాంద్ర గ్రంథంలో 11:4 తెలియజేసే విధముగా. ఇప్పుడు కావాల్సింది ఏంటని చూస్తున్నట్లయితే ఎవరి నోటంటే వచ్చింది, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి. విపత్తులు ఉండేటప్పుడు చేయవలసింది ప్రార్థనే. ఆ ప్రార్థననే ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకుందాం. మన మూల పితరులు వారికి వచ్చినటువంటి ఆపత్తుల్లో, వారికి వచ్చినటువంటి కష్టకాలాల్లో, వారు ఉన్నటువంటి బాధల్లో వారు ఎలాగ దేవునికి ఏ విధంగా దగ్గరయ్యారు, ఏ విధంగా విడుదల పొందారు, ఏ విధంగా మొరపెట్టుకున్నారో కొన్ని మనం పరిశీలన చేసుకుని జాగ్రత్తగా మన మనసులో దేవుని వైపు కేంద్రీకరించుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఒకనొక దినాన సోదొమ ప్రాంతానికి దేవుడు దేవదూతలు పంపించి ఆ సోదొమ ప్రాంతంలో మనుషులు చూడండి. ఒకసారి ఆదికాండంలో 18వ అధ్యాయానికి వెళ్ళిపోతే 18వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు మనం పరిశీలన చేసుకుందాం. అప్పుడు ఆ మనుష్యులు, ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనముల నుండి, అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా. అప్పుడు యెహోవా అంటున్న మాట అంటే చూడండి, ఇక్కడ నేను చేయబోతున్న కార్యము అబ్రహాముకు నేను దాచదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఆమేన్. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాముని దేవుడు ఎరిగి ఉన్నాడంటే ఏ విధంగా ఎరిగి ఉన్నాడంటే, అతని తర్వాత తన సంతతి వారు దేవుని ఆజ్ఞలను కట్టడలు గైకొని వారిగా, దేవునికి లోబడే వారిగా, దేవుని చిత్తమును అనుసరించే వారిగా, దేవునికి విజ్ఞాపన చేసే వారిగా అతడు ఆ విధంగా తన సంతానాన్ని అతడు తీర్చిదిద్దుతాడని, తన కుటుంబీకుల్ని, తన ఇంటి వారిని అలా తీర్చిదిద్దుతాడని దేవుడు ఎరిగి ఉన్నాడంట. అందుకే అబ్రహాముకు ఈ సంగతిని దాచిదనా అని తెలియజేస్తున్న సమయంలో చూడండి అబ్రహాము యొక్క పరిస్థితి ఎలాగ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను. ఎందుకండి సోదొమ గొమొర్రాను గురించిన మొర గొప్పది కనుకను, వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందునను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సోదొమ గొమొర్రా ప్రాంతముల గురించి వచ్చినటువంటి మొర, సోదొమ గొమొర్రా ప్రాంతముల గురించి వచ్చిన మొర. ఈ సోదొమ గొమొర్రా ప్రాంతములు ఎలాంటివి మనకు తెలుసు. సమయం లేదు కాబట్టి వాటి గురించి పెద్దగా వివరించక్కర్లేదు. సోదొమ ప్రాంతపు వారు భయంకరమైనటువంటి క్రూరత్వంతో నింపబడిన వాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, క్రూరులు, అహంకారులు, భయంకరమైనటువంటి దేవునికి లోబడి వాళ్ళు కారు, దేవుని దృష్టికి వ్యతిరేకులుగా కనపడుతూ ఉంటారు. సోదొమ గొమొర్రా గురించినటువంటి విషయాలు సోదొమ ప్రాంతంలో అదన లోతు కాలం, లోతు కుటుంబంలో
ఆ రాత్రి వెళ్ళబుచ్చడానికి వచ్చిన దేవదూతలతోనే వారు పాపం చేయడానికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి వ్యభిచారులు. అందుకే కదా దేవుడు తన కోపాగ్ని రగిలించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే సొదొమ గొమొర ప్రాంతముల గురించినటువంటి మొర అది సంపూర్ణమైనదో, వారు చేసే ప్రార్థన సంపూర్ణమైనదో కాదో తెలుసుకుందినని దేవుడే దిగి వెళ్ళేదనని అబ్రహాముతో తెలియచేస్తున్న మాట ఇది. అందుకే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటన్నట్లయితే సొదొమ గొమొర ప్రాంతం అనేది నాశనం చేయబోతున్న సమయంలో దేవుడు విచారణ చేస్తున్నాడంట. ఏంటో విచారణ అంటే సొదొమ గొమొర ప్రాంతం గురించి చేయబడిన మొర సంపూర్ణమైనదో కాదు, సంపూర్ణమైనదో కాదు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటన్నట్లయితే, అలాగే మనందరికీ తెలుసు జీవ గ్రంథములు అనేక విషయాల గురించి. ఒక దినాన్ని యోనాను కూడా పంపేశారు. నినివే ప్రాంతం గురించినటువంటి సంఘటన, అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ప్రజలు. కాబట్టి ఇదిగో ఇక 40 దినములకు దుర్గతి పట్టబోతుంది. కాబట్టి ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణస్తులకి ఈ ప్రకటన చేయమని యోనాను పంపించినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, 3వ అధ్యాయం వెళ్ళిపోతే అక్కడ 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యోనా అక్కడ నుండి వెళ్ళి ఒక దిన ప్రయాణం చేసి నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై ఇక 40 దినములకు నినివే పట్టణముకు నాకు నాశనము కలగబోతుందని చెప్పినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి నినివే పట్టణపు వారందరూ చేసిన ప్రార్థన, దేవుని యందు విశ్వాసం ఉంచి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్టే కట్టుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులకేమి, రాజులకేమి, పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఆ విషయాన్ని తెలియచేయబడినప్పుడు ఆ సింహాసనాశ్రయులైనటువంటి వారు ఆ సింహాసనాన్ని దిగి వచ్చి రాజవస్త్రములు చింపుకొని గోనె బట్టే కట్టుకొని బూడిదలో కూర్చొని రాజైన తానును ఆ మంత్రులు కూడా అందరూ కలిసి ఒక్కవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లైము కాకుండా తన కోపాగ్ని నుండి మనసులు ఏమీ పుచ్చుకొనకూడదని ఆ దినమున వారంట ఒక నిబంధన చేస్తున్నారు. వారి చెడు మార్గాన్ని విడిచిపెట్టడం. 9వ వచనం చదవండి. ఇప్పుడు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, తాము చేసే బలాత్కారములను విడిచి, ఆమేన్, మనుషులేమి పశువులేమి సమస్తము గోనెబట్ట కట్టుకొని మానవ పూర్వకముగా దేవునిని వేడుకొనవలెనని ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, వెంటనే దేవుడు పశ్చాత్తాపుడై వారు చేసే చెడుతనమును విడిచి, వారు చేసినటువంటి చెడు మార్గం, దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు, వారు ఎప్పుడైతే ఆ విడిచిపెట్టిన దేవుడు చూస్తాడో వెంటనే పశ్చాత్తాపుడై ఆ చేస్తానన్న కీడుని చేయకుండా దేవుడు మానివేసేసాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటన్నట్లయితే, నినివే పట్టణస్థుని యొక్క గతి లేదా నినివే పట్టణస్థుని యొక్క ఘోరమైనటువంటి పాపము, ఆ పాపము దేవుని దృష్టికి ఎంత గొప్పదిగా కనిపించింది. అయితే దేవుడు క్షమించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, కష్టాల్లో విడిపించాలని దేవుడు దేశము గలవాడై దేవుడు వెంటనే తన యొక్క సేవకులను పంపించారు. ప్రియమైన బిడ్డలారా, మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటన్నట్లయితే, సొదొమ గొమొర ప్రాంతములకు దేవుడు భస్మం చేయబోతున్న దినమున అబ్రహాము చేసే ప్రార్థన ఒకసారి మనం పరిశీలించాలి. ఇప్పుడు 22, 23 వచనానికి వెళ్ళిపోతానండి. ఆ మనుషులు అక్కడ నుండి సొదొమ వైపు తిరిగి వెళ్ళుచుండగా
అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో ఉంటుండగా అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లని ప్రార్థన చేశాడు. చూడండి ఏమని, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా, ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా అని ఆ చొప్పున చేసిన ఆ దుష్టులతో కూడా నీతిమంతులు చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక అని సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుని యొక్క సన్నిధిని ఏ విధంగా మొరపెడుతూ ఉన్నాడు. దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేయదువా, అది నీకు దూరం అవును గాక, అది నీకు దూరం అవును గాక. ప్రియమైన బిడ్డలారా, ఆ సొదొమ ప్రాంతంలో ఉన్న వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది అక్కడ కూడా నీతిమంతులు ఉండొచ్చు, లేదా అనీతిమంతులుగా మారిపోయి ఉండొచ్చు. అయితే అక్కడ చేసే ప్రార్థన, వాళ్ళు చేసే ప్రార్థన సంపూర్ణంగా లేదంట. అది సంపూర్ణం కాలేదు దేవునికి దృష్టిలో. అందుకే కదా అంటున్నారు, ఆ మొర సంపూర్ణమైనదో కాదో నేను తెలుసుకుందునంటే ఆ సొదొమ ప్రాంతంలో ఉన్నవారు వారు చేసే ప్రార్థన సంపూర్ణం కాలేదు. నినివే పట్టణస్థులు చేసే విధముగా అది సంపూర్ణం కాలేదు. నినివే పట్టణస్థులు చేసే ప్రార్థన అది సంపూర్ణంగా ఉంది కాబట్టి దేవుడు ఆ నినివే పట్టణానికి నాశనం చేయకుండా నినివే పట్టణాన్ని కాపాడగలిగాడు. మరి ఇక్కడ సొదొమ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు చేసే ప్రార్థన సంపూర్ణం కాలేదు కాబట్టే కదా ఆ పట్టణం అంతా కాపాడబడకుండా విడపట్టణం మనకు తెలుసు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ అబ్రహాము చేసే ప్రార్థన చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు. నీతిమంతులు కనుక అక్కడ 50 మంది ఆ పట్టణంలో ఉంటే ప్రభువా, ఆ 50 మందిని బట్టి ఆ నీతిమంతులతో దుష్టులతో పాటు నీతిమంతులు కూడా సంహరించేస్తావా, పట్టణాన్ని కాపాడవా, ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా, అది నీకు దూరమవును గాక అని ప్రార్థన చేస్తూ అలా పేరమాడుకుంటూ వస్తాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, అయ్యా అయితే 50 మంది కనుక అక్కడ ఉంటే 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. ఆ తర్వాత 29, 30, 31 ఆ వచనాలు మనం చదివినట్లయితే మనకు కనపడుతున్న విషయాలు ఏంటన్నట్లయితే, అతడు 5 మంది కానీ తక్కువైతే 5 మందిని బట్టి ప్రభువా 45 బట్టి నువ్వు కాపాడవా అంటే, సరేనయ్యా 45 మందిని బట్టి కాపాడుతాను. ఆ తర్వాత ప్రభు నన్ను కోపపడని ఎడలా ఒక్కమారు మొరపెట్టుకుంటాను ఒక్కసారి అని అడుగుతాడు. మళ్ళీ బూడిదని ధూళినైన నన్ను 27 వచ్చిన దగ్గరికి వచ్చేసరికి ధూళిని బూడిదనైన నన్ను అంటాడు. ఎంతగా తగ్గించుకుంటున్నాడో, ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో. ప్రియమైన బిడ్డలారా, ఈ చేసే ప్రార్థన దేవుడు అది అంగీకరించి ఇష్టపడి మొత్తానికి 32 వచ్చిన వరకు వచ్చేసరికి ఆఖరికి 10 మంది వరకు కోరుకుంటాడు. ఇలా బేరమాడుకుంటూ వెళ్తాడు. 10 మంది ఉన్నా సరే ఆ దేశాన్ని లేదా ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే అక్కడున్న వాళ్ళు 10 మంది కూడా ఆ పట్టణంలో లేరనే కదా మనకు అక్కడ అర్థమవుతుంది. 10 మంది కూడా అక్కడ ఉంటే 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతానని చెప్తున్నాడు. ఒకసారి 32 వచ్చిన చదివిద్దామా. ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయగా యుద్ధుడనెను. హల్లెలూయా. 10 మంది కనుక కనబడితే 10 మందిని బట్టి నేను నాశనం చేయక ఊరుకుందునని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కనీసం 10 మంది కూడా అక్కడ కనపడతలేదు. 10 మంది కూడా నీతిమంతులు అక్కడ కనపడతలేదు కదా. అందుచేతని దేవుడు ఆ పట్టణం మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించగలిగాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసే యోధులు కావాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రార్థన జీవితాన్ని బట్టి నీవు రక్షించబడతావు. ఇప్పుడు మనం కాపాడింది డబ్బు కాదు, ఇప్పుడు మనం కాపాడింది మన ఐశ్వర్యం కాదు, ఇప్పుడు మనం కాపాడింది మన పలుకుబడి కాదు, ఇప్పుడు మనం కాపాడుతున్నది మనకున్నటువంటి గొప్ప హోదా కాకపోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు నేను కాపాడింది దేవుని యొక్క హృదయమును, దేవుడు తన కోపాగ్ని మల్లుకోవలసినటువంటి ఆ యొక్క మనస్సును మనం మార్చగలిగే ప్రార్థన మనం చేయగలగాలి. ప్రియమైన బిడ్డలారా, అందుచేత దేవుడు తన మనస్సును, తన హృదయమును
మార్చగలిగే ప్రార్థన ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం రండి. నిర్గమకాండలోకి వెళ్ళిపోతే నిర్గమకాండలో మోషే చేసే ప్రార్థన ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. 32 అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చదవండి. 32 అధ్యాయము నిర్గమకాండము. కావున నీ ఊరుకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని చూడండి ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు. దేవుడు ఏంటంటే యెహోవా మోసేకి ఎంత మంచి ఆపరిస్తున్నాడు. దేవుడు ఏంటంటే యెహోవా మోసేకి ఎంత చక్కని ఆపరిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, కావున నీవు ఊరుకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను అని మోషేతో చెప్పగా, ప్రియమైన పిల్లరా, సేవకుడికి ఎంతో మంచి ఆపరిస్తున్నాడు ఇక్కడ దేవుడు. చూడండి, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఐగుప్తు చెర నుండి విడుదల ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఒక చక్కటి నిబంధన తీసుకురావాలని మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ దివారాత్రులు 4 రాత్రులు 40 పగలు దేవునితో అక్కడ గడిపి 10 ఆజ్ఞలు గల పలకలు తీసుకొస్తుంటే, ఆ సందర్భంలో విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవునికి లోబడక భయపడక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన దుష్కార్యమును బట్టి దేవుడు తన కోపాగ్రత తెచ్చుకొని మోసేతో చెప్తున్న మాట, నీ ఊరుకుంటూ నువ్వు తప్పుకో, నేను వాడిని కాల్చి వేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నిజంగా ఒకవేళ మోసే స్వార్థపరుడై ఉంటే, మోసే ఒకవేళ ఆ రోజు కనుక అయ్యో దేవుడు నన్ను ఎంత గొప్పవాడిగా చేస్తానన్నాడే, దేవుని మాట తిరిగిలేదు, దేవుడు అబద్ధం ఆడడానికి నరపుత్రుడు కాదు, దేవుడు నన్ను ఎంతో గొప్ప జనముగా ఆస్వాదిస్తానని చెప్పినప్పుడు ఇలాంటి ఛాన్స్ ఇంకెక్కడైనా దొరుకుద్దా? ఇలాంటి ఆఫర్ ఇంకెక్కడైనా ఎవరైనా వదులుకుంటారా? సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడుతూ సాక్షాత్తు దేవుడే నన్ను గొప్పవాడిగా చేస్తానన్నాడే, దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఎదుగుదల చేస్తానన్నాడే, దేవుడు నాకు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తానన్నాడే అని మోసే ఒకవేళ సంబరపడు, మోసే ఒకవేళ స్వార్థంతో ఆలోచించి ఒకవేళ నిజమే ప్రభా నీ తప్పుకుంటాను ఇష్టమే కానీ అని చెప్పి కనుక ఒకవేళ మోసే విడిచిపెట్టుంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించండి ప్రతి పిల్లరా. కానీ వెంటనే మోషే చేసే ప్రార్థన ఏంటి తెలుసా? చూడండి, ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? ఆయన 11వ వచనంలో మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశముల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. చూడండి, నీ కోపము మండనేలా దేవుని బతిమాలుకుంటూ, అయ్యా నీ బహుబలముతో నీ చేయి చాతుని చేతితో నీవు రప్పించిన నీ ప్రజల కదా, వారి మీద నీ కోపం మండనేల ప్రభు అని దేవుని బతిమాలాడుకుంటూ వేడుకుంటూ ఆయన చేసే ప్రార్థనను బట్టి కదా దేవుడు కనికరం చూపాడు. ప్రతి బిడ్డలారా 30వ వచనానికి వెళ్ళిపోతే చూడండి ఏం చెప్తున్నారు. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని అంటారు. చూసారా ప్రియులైన బిడ్డలారా, ఇప్పుడు 31, 32 వచనాలు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగార దేవతను తమ కొరకు చేసుకొని, అయ్యో నీవు వారి పాపమును పరిహరించితివా? లేని ఎడల నీవు రాసి నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయము మోషే ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోయినా నేను పర్వాలేదు, నేను నశించినా పర్వాలేదు. 4 రోజుల్లో ఎస్తేరు రాణి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. 4 అధ్యాయంలో తెలియజేస్తుంది, నేను నశించేదను, రాజు ఆజ్ఞ విధికి విరోధముగా నేను వెళ్ళినా, నేను నశించినా పర్వాలేదు, కానీ నీవు సూసాను కోటనకు వెళ్ళి ఇదిగో సోదరులైనటువంటి వాళ్ళు రక్షించబడాలి,
కాబట్టి 3 దినములు నేను నా చెలికత్తులు వెళ్ళి విజ్ఞాపన చేస్తామని ప్రార్థన చేసి ఆ 3 దినాలు తాను తన చెలికత్తులతో కూడా, ఉద్యోగస్తులకి ఏం అవసరం అండి, ఏదో తన జీతం తీసుకునే పని వరకే కదా, కానీ ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళు ఎస్తేరు రాణితో పాటు సమతూలంగా వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసే విధానాన్ని మనం అక్కడ పరిశీలిస్తే వాళ్ళు ఎంత భారవతో వారు ప్రార్థన చేస్తారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, అందుచేత ఎస్తేరు తన చెలికత్తులతో కూడా 3 రోజులు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ద్వారాగే తన సోదరులందరినీ కూడా రక్షించుకోగలిగారు. కాబట్టి ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మీరు చేసే ప్రార్థన, ఈరోజు మోక్ష చేసిన ప్రార్థన, లోతు కుటుంబం గురించి ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయినా ఆ లోతు కుటుంబానికి, తనకు బంధువైనటువంటి లోతు కుటుంబాన్ని గురించి ప్రార్థన చేశాడు. ఆ సోదమ గోమర ప్రాంతం నశించుకోకూడదని వెంటనే దేవుడు కనికరి చూపి కనీసం 10 మంది ఉన్నా సరే పట్టణాన్ని కాపాడుతానన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు. ఒకే ఒక కుటుంబం, లోతు కుటుంబంలో నీతిమంతులుగా కనపడినందుకు గాను దేవుడు ఆ కుటుంబాన్ని సోయారు అనే ప్రాంతానికి నడిపించి ఆ దేశముని భస్మం చేశారు, లేదా అక్కడ అగ్ని గంధకాన్ని కురిపించినట్లుగా మనకు జీవ గ్రంథంలో తెలియచేయబడుతుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అబ్రహాము చేసే ప్రార్థన బట్టి లోతు కుటుంబం రక్షించబడింది, కాపాడబడింది. అలాగే ఎస్తేరు రాణి చేసే ప్రార్థనను బట్టి తన సోదరులైన యూదులందరూ కూడా ఆ మరణ శాస్త్రం నుండి విడుదల పొందారు. కాబట్టి ఒక్కసారి మనం చేసే ప్రార్థన దేవుడు, మనం చేసే ప్రార్థన దేవునికి సన్నిధిలో ధూళి బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడి తెగించుచున్నానని ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేశాడండి. ఎంతో త్యాగం చేసినటువంటి అబ్రహాము. ఇదేం బిడ్డలారా, మనందరికి తెలుసు, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి వెనకాడలేదే. అంత త్యాగశీలైనటువంటి అబ్రహాము, బలి అర్పించడానికి వెనకాడనండి అబ్రహాము, దేవుడి కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడే అబ్రహాము ఆ దినాన దేవునికి ధూళి బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడి తగ్గించుచున్నానని ఎంతగానో తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. 14 వచ్చే దగ్గరికి వెళ్ళిపోతే ఆయన వీరుడిగా సూర్యుడిగా వెళ్ళిపోయి 318 మంది తన ఇంటిని అలవర్చుకున్నటువంటి వారు తీసుకెళ్ళి లోతు కుటుంబానికి జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని, అలాగే సోదమ ప్రాంతంలో ఆ పోగొట్టుకున్న ఆస్తి అంతా ఆ రాత్రి వేళ వెళ్ళి వాళ్ళతో పోరాడి 5 రాజులతో పోరాడి జయించుకుంటూ వచ్చి వారి ఆస్తి, వారి అవదాస్తిని అప్పగించేశాడు. ఎంతో త్యాగంతో చేశాడు. అది అందులో ఒక పైసా కూడా ముట్టుకోలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ అబ్రహాము, అంత త్యాగంతో చేసినటువంటి అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ఆపణ కూడా వదులుకొని తన సోదరుల కొరకు, తన ప్రజల గురించి ఎంతో భారపడుతుంతో ప్రార్థన చేసి లోతు కుటుంబం కూడా రక్షించడానికి కారకుడయ్యాడు. ప్రియమైన బిడ్డలారా, మనం కూడా చేసే ప్రార్థన ఈరోజు ఎంతో మంది దైవజనులు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ కరోనా వైరస్ వల్ల చనిపోతూ ఎగిరిపోతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసే వారుగా, ప్రార్థన యోధులుగా కనపడాలి. దేవునికి సన్నిధిలో ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన అబ్రహాం రక్షించబడ్డాడు. అబ్రహాంతో పాటు తన యొక్క బంధువైనటువంటి లోతు కూడా రక్షించబడ్డాడు. అలాగే ఎస్తేరు కూడా రక్షించబడింది. అలాగే ఎస్తేరుతో పాటు మొర్దెకై, అలాగే ఆ యొక్క యూదులందరూ కూడా అతను రక్షించబడ్డారు. ప్రియమైన బిడ్డలారా, మనం కూడా తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు ఇష్టపడాలి. మీకు బైబిల్లో ఇంకా 2 మాటలు చూపించి ముగించడానికి ఆశపడుతూ ఉన్నాను. ఇంకా ఉదయకాల సమయంలో భక్తులను శోధనను తప్పించడానికి దేవుడికి ఇష్టమైందన్న కీర్తన 2 పేతురు రాసిన పత్రికలో మనకు కనపడుతుంది. చూడండి, 2 పేతురు 2:5-8 వచనంలో మాట కనపడతా ఉంటది. లోతు గురించి అక్కడ తెలియజేస్తూ ఆ మాట తెలియజేయబడుతుంది. వారు అక్రమైన క్రియల విషయమై దినదినము తన నీతి గల తన మంచి మనసునంటే నొప్పించుకుంటూ వచ్చాను. భక్తులను శోధనను తప్పించుటకు దుర్నీతి పరులను దురాశ చేత శరీరానుసారముగా నడుచుకొనిచు ప్రభుత్వాన్ని నిరాకరించుచు తీర్పు దినము వరకు అంటే వారిని కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దుర్నీతి పరులను, వ్యతిరేకంగా జీవించే వారిని, ప్రైజ్ గాడ్, వారిని శిక్షలో ఉంచుటకు ప్రభు సమర్థుడు.
అందుచేత దాని నుండి తప్పించుకోవాలని కదా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన బిడ్డలారా, కీడు నుండి దూరంగా తొలగిపోండి, ప్రతి విధమైన కీడు అంటాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5:22 మనం చదివినట్లయితే, ప్రతి విధమైన కీడు నుండి నువ్వు దూరంగా వెళ్ళిపో. చదవండి ఒకసారి మాట. ప్రతి విధమైన కీడును దూరముగా ఉండు. దూరముగా ఉండు. అక్కడ పుట్టినోట్ల 4లో కనపడుతుంది చూడండి. కీడుగా కనబడిన ప్రతి దాని నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోమని తెలియజేస్తున్నాను. అక్కడ చూసారా, పుట్టినోట్ల 4లో కనబడుతుంది. అక్కడ కీడుగా కనబడిన ప్రతి దాని నుండి దూరంగా వెళ్ళిపో అంటే ప్రతి విధమైన కీడునకు నువ్వు దూరంగా వెళ్ళిపోవాలని కదా. ఈ లోకంలో ఆ కీడుని బట్టే కదా నిన్ను కావలిలో ఉంచుతాడంట దేవుడు. హృదయం బిడ్డలారా, భక్తుల గురించి చెప్పబడుతుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:29 నుండి 32 వరకు కనుక మనం చదివినట్లయితే అందులో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. అట్టి వారు దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను ఏడవబడి మత్సరము, నరహత్య, కలహము, కపటము ఇలాంటివన్నీ కూడా దుర్మార్గ పనులు చేస్తూ కొన్నిగాండ్రును, అపవాదులను, దేవదూషులను, హింసకులుగా, అహంకారులుగా, విక్కములాడు వారిగా, చెడ్డ వాటిని కల్పించే వారిగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, మాట తప్పేవారిగా, అవివేకులుగా, అనురాగ రహితులుగా ఇంటి కార్యములను చేస్తూనే ఉన్నారు. చూసారా, అలాంటి వారు దేనికి తగిన వారంట? మరణానికి తగిన వారు. దేవుడు ఇలాగా శిక్షిస్తాడని తెలిసి కూడా ఏం చేస్తున్నాడండి? వారు బాగుగా ఎరిగి ఉన్నాను. ఆమె చూసారా, బాగుగా దేవుడు శిక్షిస్తాడయ్యో, దేవుడు కోపాగ్ని మళ్ళుకుంటదేమో, మా మీదకి రగులుకుంటదేమో అని దేవునికి లోబడక, భయపడక వారు బాగుగా ఎరిగి ఉన్నప్పటికీ కూడా దేవునికి లోబడటం లేదు. ప్రియమైన బిడ్డలారా, అందుచేతనే దేవుడు ఇట్టి వారికి మరణ శిక్ష తగును అంటాడు. ఇట్టి వారికి మరణ శిక్ష తగును అంటాడు. అందుచేత ప్రియమైన బిడ్డలారా, మనం దానిని తప్పించుకోవడానికి కదా దేవుడు తెలియజేస్తున్నాడు. దాంట్లో ఉండిపోమని కాదు కదా. అందుచేత సొలొమోను కూడా చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన గురించి, చిన్న ప్రార్థనే కాదు, పెద్ద ప్రార్థనే సొలొమోను చేసే ప్రార్థన. అది దేవుడికి ఎంత అంగీకారంగా ఉందో దేవుడు తెలియజేసే మాటను గుర్తు చేసి ముగించిన ఆశపడుతూ ఉన్నాను. రండి, 2 దినవృత్తాంతాలు 26:24 నుండి చదివినట్లయితే, 2 దినవృత్తాంతాలు 6:24 నుండి 28 వరకు చదవండి. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదుగాక. వారు నీ దృష్టి చేసే ప్రార్థన చూసారా? వారు నీ దృష్టి పాపం చేసినట్లయితే ప్రభువా, నెక్స్ట్ ఏంటంటే వారు నీ దృష్టి పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురిగినప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల వారు నీ తట్టు తిరిగి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగిన ఎడల. ఎందుకంటే ఆయనకు అంత అవసరం? సొలొమోనుకి అంత అవసరమా? జనులు పాపం చేయడం అంటే దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈయన దేవునికి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షంలో జ్ఞాపన చేస్తున్నాడు. ఈయన సేవకుడు కాదు, ఈయన ఒక రాజు. ఈయన రాజ్య పరిపాలన చేసే ఒక రాజు అయింది.
ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నీవు నీ కుటుంబం గురించి ప్రార్థన చేసే భారం లేదా? ఆ బాధ్యత నీకు లేదా? ఆ ప్రార్థన భారం, ప్రార్థన ఆయుధాన్ని కలిగి తప్పించుకోవడానికి ఒకటే ఒక మార్గం అండి. రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి ఒకటే ఒక మార్గము. దేవుడు ఆ ప్రార్థన ఆయుధాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగించుకొని దేవుని కోపాగ్ని నుంచి మళ్ళుకోవడమే. అందుకే ఇక్కడ దేవుని కోపాగ్ని నుంచి అల్లారుస్తున్నాడు. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, వారు నీతో తిరిగి వారి పాపమును చెడు మార్గాన్ని విడిచిన ఎడలా, అంటే నువ్వు విడవాలగా, నువ్వు ప్రార్థన చేయాలిగా. వారు నీతో తిరిగి వారు చేస్తున్న పాపమును నీ నామమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్న ఎడలా, అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలని ఆ యాజకుడు లేకపోతే రాజుగారు విజ్ఞాపన చేస్తున్నాడు ఇక్కడ. అంటే దేవుడికి కూడా రికమెండేషన్ చేస్తున్నారు. ఇంకా కంటిన్యూ ఆకాశమందు నీవు ఆలకించి సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారి నడవలసిన మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుగాక. దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను మార్పు దెబ్బ గాని చిత్తపట్టుడే గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడ పురుగులే గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలీయులు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టముగా అనుభవించుచు ఈ మందిరం తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి హల్లెలూయా వారి జీవిత కాలమందు నీ యందు భయభక్తులు కలిగి నడుచుకురాలి ప్రభువా. సహాయం చేయండి. తెగిలే గాని, గాడుపు దెబ్బే గాని, మిడతలు గాని, రోగమే గాని, నొప్పే గాని, బాధే గాని, ఇరిగే గాని, ఇబ్బంది గాని, ఏదైనా గాని వారు నీతో తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు అని అంటున్నారు. పిల్లరా, ఆ ప్రార్థన దేవుడికి ఎంత ఇష్టమైందో. అందుకే కదా సొలొమోను ప్రార్థన దేవుడు ఇష్టపడి సొలొమోను దక్షిణమందు దేవునికి ఏం కావాలని అడిగితే సొలొమోను అంటాడు, అయ్యా ఇంత గొప్పదైన నీ జన్మనకు తీర్పు తీర్చి వివేకుల హృదయం నాకు దయచేయమని అడిగినప్పుడు, నువ్వు శత్రు ప్రాణములైనను, నువ్వు ఐశ్వర్యములైనను, నువ్వు ఘనతనైనను అడగకపోయినందునను నేను వాటిని ఇచ్చుకున్నాను. అంటే సొలొమోను చేసే ప్రార్థన దేవుడు ఇష్టపడి 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే 12వ వచనంలో 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 12వ వచనం అంటున్న మాట, అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుతో ప్రత్యక్షమై ఇలాగు నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకొంటిని. అదిగో అక్కడ 13 అంటున్నారు, వాన కురకుండా ఆకాశమును మూసినప్పుడే గాని దేశము నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని పంపినప్పుడే గాని నా జనం మీద తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పట్టిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలి? ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి దేశమును వారి పాపమును క్షమిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రజెంట్ బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మే నెల 9వ తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పదే పదే దేవుడు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టిన నాచనలు తమ తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్లయితే సొలొమోను చేసే ప్రార్థన దేవుడు ఎంత ఆనందించాడండి. శత్రు ప్రాణం అడగకపోయినా, ఐశ్వర్యం అడగకపోయినా, ఘనతను అడగకపోయినా వివేక హృదయం అడిగేవని రాజుల గ్రంథంలో మనకు తెలుసు. 3వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు మనం చూస్తున్నట్లయితే అక్కడ కనబడుతూ ఉంటది. నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించుదని చెప్పేసి అన్నారు. శత్రు ప్రాణం అడగలేదు కానీ, ఐశ్వర్యం అడగలేదు కానీ, ఘనతను అడగలేదు కానీ నేను వాటిని ఇస్తున్నానని చెప్పేసి, అంటే అడిగిన దానికంటే అధికముగా దేవుడు ఇచ్చాడే. సొలొమోను చేసే ప్రార్థన ఎంత తగ్గింపు చేసే ప్రార్థన. అందుకే కదా
నీ జనులైన ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి వాడు ఒప్పుకొని, నీ నామమును ఒప్పుకొని, ప్రదేని బిడ్డలారా, ఏ పాపం వల్ల ఈ రోజు ఈ దేశంలో ఈ కరువు తాండమాడుతుందో లేకపోతే కరోనా వైరస్ తాండమాడుతుందో అని ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో తగ్గించుకొని ప్రార్థన చేసిన వేళ, ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసే సమయం అని గుర్తించి భావించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడానికి మనం సిద్ధపడదాం. రేపటి నుంచి సోమవారం నుంచి ప్రైజ్ గాడ్ ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండి గొలుసు ప్రార్థన, ఉపవాస ప్రార్థన ప్రారంభించి దేవుని యొక్క కోపాగ్ని మనం అనుకుందాం. ప్రదేని బిడ్డలారా, నినివే పట్టణస్తులు తమ తగ్గించుకొని చేసిన ప్రార్థన బట్టి దేవుడు తన కోపాగ్ని మళ్లించుకున్నాడు. మోషే చేసిన ప్రార్థన బట్టి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన కోపాగ్ని లేదా జనులు కాల్చివేస్తానని చెప్పినప్పుడు దేవుడు తన కోపాగ్ని నుంచి మళ్ళుకున్నాడు. ఎస్తేరు రాణి చేసే ప్రార్థన బట్టి, ఆ చెలికత్తులు చేసే ప్రార్థన బట్టి దేవుడు ఆ యూదా జనాంగం మీదకి వచ్చిన మరణ శాస్త్రాన్ని తప్పించబడ్డారు. యెరూషలేము ప్రాకారం పట్టబడినప్పుడు నెహెమ్యా చేసిన ప్రార్థన, కొన్ని దినములు కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన బట్టి ప్రాకారం మళ్ళీ కట్టబడింది. కాబట్టి ఈరోజు మనం కూడా చేసే ప్రార్థన బట్టి దేవుని కోపాగ్ని నుండి మలుకోవడమే. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఒకే ఒక ఆయుధం, ప్రార్థన ఆయుధాన్ని పట్టుకొని దేవుని కోపాగ్ని మళ్లించుకుందాం. దేవుని బతుకులాడుకుందాం, మనం తగ్గించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుడు తన వాక్యంతా నేను ఆస్వాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. జాసనబా ప్రార్థించినా పరిశుద్ధ వ్యాపారం వెల్మా ప్రభువా, దయగల రాజా, ఆశ్చర్యకరుడ, సర్వాధికారి, సర్వసంపన్నుడ, నిత్యము మా కన్నులు మా మీద నిలుపువాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో యొక్క పునరుద్ధాన దినాన మరొక ప్రభు మా యొక్క జీవిత కాలంలో మరొక దినాన్ని మాకు ఆయుష్ పెంచి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినాన్ని చూస్తానా లేదా అనేటువంటి రోజులు ప్రభువా, అవునైనా వందనం లేసరే ఈ దినం మాకుంది అంటే ప్రభువా కేవలం మీరు ఇచ్చినటువంటి ఆ జ్ఞానమే. ఎంతో మంది కోటీశ్వరులు, ఎంతో మంది ధనికులు, ఎంతో మంది మేధావి కలిగిన వారు దినాన్ని లేరు ప్రభావ. మాకు తెలిసిన వారు, తెలియనటువంటి వారు, ఎంతో అందం ఉన్నటువంటి వారు ప్రభావ దినాన్ని లేరు ప్రభావ. వారు చేస్తున్నటువంటి బంధములు వేసే ఆ ప్రభావ, వాళ్ళు చేసింది మేము చేయలేనిది కాదు, కానీ కేవలం మీ నామాన్ని నమ్ముకున్నాం కాబట్టి, మేము మీ యొక్క సంకల్పంలో ఉన్నాం కాబట్టి ప్రభావ ఇంతవరకు కాపాడబడుతున్నాం. అందుని బట్టి నీకు వందనాలు. మీ దయ, మీ కనికరం బట్టి నీకు వందనాలు. ఇదిగో సమయంలో ప్రభావ ఇంతవరకు మీ నడిపింప బట్టి నీకు వందనాలు. మీ సేవకుని నిలబెట్టి నాతో మాతో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. యేసయ్యా దేవా, మైక్ ఇశ్రాయేలు పితరులు ప్రభావ నైనా వందం లేసి అబ్రహాం కాలం నుంచి కూడా మా ప్రభావ యేసయ్యనైనా ఇదిగో ప్రభావ పేతులు ఇశ్రాయేలు ప్రతి వరకు కూడా ఆది కాండం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ప్రభావ. దాన్ని బట్టి నీకు వందనాలు దేవ. నేడు ఈ కాలంలో అనుభవిస్తున్నటువంటి శ్రమలు కానీ, మా చుట్టూ పంచినటువంటి ఒక తెగులు కానీ ప్రభావ ఏది మాకు హాని చేయదు. అవును ప్రభావ, ఇది ఎప్పుడు మాకు హాని చేయాలంటే మీ భయభక్తులు కలిగి ప్రభావ వదనంలా కలిగి వాక్యం చూసుకుని ఉన్నాం. 2వ దినవృత్తాంతాలు ప్రభావ గ్రంథంలో ప్రభావ 7వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రభావ సొలొమోను చేస్తున్న ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, అవును ప్రభావ నేను తగ్గించుకుని అందులో ప్రార్థన చేసినప్పుడు ప్రభావ మాకు ఎటువంటి తెగులు రాదు ప్రభావ. అవును మాకు ఎటువంటి బాధ ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తట్టుకునే శక్తిని మీరు మాకు ఇస్తారు. అవును ప్రభావ మీకు మా చుట్టూ ఉంటుంది, మా మీద ఉంటుంది నాయన. అవునైనా మీరు క్షమిస్తానన్నారు. అవును ప్రభావ నేను ఆది కాండంలో అబ్రహాము ఆ యొక్క ప్రభావ సొదొమ యొక్క గొమొర ప్రాంతంలో నేను కలవబోయేటువంటి శ్రమను గురించి ఎంతగానో మీ యొక్క బతిమలాడాడు. అవును ప్రభావ, అవునైనా మీరు ప్రభావ దూతలను పంపించి మీరు కానీ దిగి వచ్చి వారు చేస్తున్నటువంటి మొర నిజమైనదా కాదా అని చేయదనైనా చర్చడానికి మీరు వచ్చి ఉంటుండగా అవునైనా అబ్రహాం ఎంతగానో మీద ప్రాధాయపడ్డాడు. నేను ఆఖరికి 10 మంది ఉన్నా సరే రక్షిస్తావా అన్నప్పుడు ప్రభావ అవునైనా 10 మంది వల్ల ఒకవేళ నీతిమంతులు ఉన్నప్పుడు నేను ఆ పట్టణాన్ని కాపాడుతానని ఎంతగానో ప్రభావ మీరు యొక్క ప్రభావ యొక్క మాటను విన్నప్పుడు ప్రభావ మీలో ఉన్నటువంటి జాలి, మీరు కరుణాన్ని నేను చూస్తున్నాను ప్రభావ. యేసయ్య వందములైన రీతిగా నేను మోషే కూడా ప్రభావ
ప్రభు యేసయ్యా నైనా వందనములు ఇశ్రాయేలు చేసినటువంటి పాపమును బట్టి ఎంతగానో ప్రాధాయపడుతూ నైనా వందనములు యేసు 40 దినములు ప్రభు ఉపవాసం ఉండి ఆ యొక్క కొండ ఎక్కి ప్రార్థన చేయడం మేము చూస్తున్నాం. యేసయ్య కూడా తన స్వజనులైనటువంటి వారి గురించి యూదుల గురించి ఎంతగానో చక్కని రీతిలో ప్రభు తన తోటి పని చెలికత్తులతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మేము చూస్తున్నాం. ఆ యొక్క శ్రమ దినముల గురించి వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల గురించి ఆ యొక్క గొప్పవారు మీ భక్తులందరూ కూడా ఎట్రీతిగా అయితే ప్రభు ప్రార్థనలు ఎందు నిలకడగా ఉండి ఉపవాసం ప్రార్థన చేస్తూ ఎందుకు ప్రాధాయపడ్డారు. అవును ప్రభు ఈవెన్ ఆయన సొలొమోను కూడా అవునైనా వందనములేసి వాన కురినప్పుడు కానీ మీరు ప్రభు దేశాన్ని పాడు చేసినప్పుడు కానీ ప్రభు ఎప్పుడైతే మీ మందిరం వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున్న మీరు మా ప్రార్థన విని మా మరణ ఆలకించి మాకు కలిగిన శ్రమను విడిపిస్తావు ప్రభు అని ప్రభు ప్రార్థన చేశారు కదా ప్రభు. అవునైనా విన్నటువంటి వాక్యం బట్టి నాయన దేవా యేసే మాకు కలిగిన శ్రమను బట్టి నాయన యేసే మీ మీద దగ్గరకు రావాలి. అవును ప్రభు మాకు శ్రమలోంచి విడిపించే దేవుడు నీవే. అవును ప్రభు మాకు ఎవరున్నారు? ఆకాశం వైపు కళ్ళెత్తి మేము చూస్తున్నాను, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు? యేసయ్య వందనములు యేసయ్య ఎండ దెబ్బకైనాను ప్రభు యేసయ్య రాత్రి వెన్నుడి దెబ్బకైనాను ప్రభు మా కాలుకు రాయి తగలకుండా మమ్మల్ని కాపాడేటువంటి దేవుడు నీవే కదా ప్రభు. యేసయ్య వందనాలు. అవునైనా వందనం మాకు రక్షణ మీరే, మాకు సహాయం మీరే, యెహోవా రాఫా మాకు స్వస్థత మీరే. అవునైనా వందనం చెల్లిస్తున్న ఇంతవరకు మీకు సన్నిధిలో మీ సేవ చెప్పిన వాక్యమును బట్టి ఒక ఇస్తున్నాయినా వందనములైనా ప్రభు మేము ప్రాధాయపడుతున్నాం వేడుకుంటున్నాం ప్రభు. యేసయ్య వందనములు యేసయ్య మీ యొక్క బిడ్డలు ఎంతమంది అయితే ప్రభు యొక్క వ్యాధి వలన ప్రభు బాధింపబడుతున్నారు, ఎంతమంది శోధనలో పడి శోధింపబడుతున్నారు, మనసులందరినీ మీరు ప్రభు పేరు పెంచిన జ్ఞాపకం చేసుకొని దేవా యేసయ్య ఈ యొక్క సాయం యొక్క మధ్యాహ్న కాల సమయం ఉదయకాల సమయంలో నైనా వందనములు యేసయ్య నైనా వందనం సొలొమోను చేసిన ప్రార్థనను బట్టి ఇప్పుడు మీ సేవకు చేసినటువంటి ప్రార్థన వాక్యం బట్టి మనసు విన్నవించుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరే కాపాడాలి ప్రభువా, మీరు రక్షించాలి ప్రభువా. యేసయ్య మీరే మమ్మల్ని కాపాడాలి నాయన. యేసయ్య మీరు మాకు ఎవరున్నారు దిక్కు? మీరు మా తండ్రి మీరే, మా యొక్క ప్రభువా మా భర్త మీరే నాయన. యేసయ్య నాయన మాకు మాకు రక్షణ మీరే. అవును నాయన మీరే మమ్మల్ని కాపాడాలి నాయన. ఈ యొక్క శ్రమల నుంచి మీరే కాపాడాలి, ఈ ఇబ్బందుల నుంచి మీరే కాపాడాలి. మీ యొక్క ప్రభు రాత్రి వచ్చేంత వరకు కూడా యేసయ్య నాయన నాకటి మీద చెయ్యి వేసి వెనుక తిరిగి పాత్రడి కారణం మీకు సెలవిస్తున్నారు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా స్టెఫన్ ఏ విధంగా అయితే నిర్ణయం చేసుకున్నాడు, అపోస్తలుడైన పౌలు ఏ విధంగా నిర్ణయం చేసుకున్నాడు, దావీదు ఏ విధంగా నిర్ణయం చేసుకున్నాడు, యోబు ఏ విధంగా నిర్ణయం చేసుకున్నాడు. ఈ శ్రమంలో కూడా మేము వెళ్తున్నప్పుడు ప్రభువా ఆ శ్రమకు తగినటువంటి శక్తిని మీరు మాకు ప్రసాదించడం వేడుకుంటున్నాం. యేసయ్య వందనాలు. మీ కృప, మీ కరుణ, మీ కనికరమాన్ని చూపించమని చిత్తమైతే రేపు నేను సోమవారం నుంచి ప్రభువా నేను ఆ యొక్క గొలుసు ప్రార్థన చేరు ప్రార్థన మేము చేస్తున్నప్పుడు మా యొక్క పట్టణముల మీద, మా యొక్క దేశం మీద వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఇబ్బంది తెగుల నుంచి మీరే విడిపించేలాగా మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మా మొరలు విని ఆలకించి నేను వదనం వేసి బొత్తిగా నాశనం చేయదు ప్రభువా. నేను మీ దయ ఆయుష్కాలం అంత ఉంటుంది, నేను మీ కోపం నిమిషం మాత్రం ఉంటుంది. మీకు ఆ నిమిషం మాత్రం కోపం వచ్చింది అనుకోండి ప్రభువా, మీ నిలవలేని తట్టుకోలేని బూడిద నసైపోతాం ప్రభువా. సొదొమ గొమొర్రా మీద ఏ విధంగా అయితే అగ్ని కందకము దిగి కాల్చేసిందో అట్టి రీతిగా మమ్మల్ని మీరు కాల్చొద్దు, మీరు మమ్మల్ని కాపాడని వేడుకుంటూ ప్రాధాయపడుతూ నేను అదిగో మీ చిత్తం రాక ఆలస్యం అయితే మీ చిత్తం అయితే మరొక మారిట్టి విధంగా అందరం కలిసి మీ సన్నిధిలో ప్రార్థన చేయమని ప్రయత్నం చేయడానికి మీరు ప్రభు మీరే సహాయం చేయమని వేడుకుంటూ నేను వందనం జరిగిన కార్యక్రమం అంతా ఎంతగానో మీరు సహాయం చేస్తున్నారు. ఇంకా ప్రపంచంలో ఎక్కడైతే మీ ప్రార్థన జరుగుతుందో, ఎవరైతే ఈ వాక్యం విని ఉన్నారు వాళ్ళ హృదయాల్లో ప్రభు వాక్యం వల్ల ధైర్యం తెచ్చుకొని నేను తొట్టులు పోకుండా నాయన వందనములు యేసయ్య ప్రభు మా యొక్క నేను పునాది ఇసుక మీద కాదు కానీ బండ మీద క్రీస్తు బండ మీద కట్టబడింది కాబట్టి నేను వందనములు శ్రమైన ప్రభు ఎట్టండి తూర్పు వచ్చిన ఎలాంటి వచ్చినా సరే కూడా కదలబడకుండా, తుఫాన్లు వచ్చినా కదలబడకుండా నాయన మీరు అక్కడ వచ్చేంత వరకు కూడా స్థిరంగా నిలబడి ఉన్నట్లాగా మీరే సహాయం చేయడం వేడుకుంటూ ప్రతి విషయంలో మీరే మహిమ గంటలో మీకు ఆరోపిస్తూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ సహవాస సమాధానం ఇప్పుడును ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి దేవుని బిడ్డ మీదను కూడి వచ్చిన సంఘం మీదను సార్వత్రిక సంఘం మీదను సదాకాలంలో నడిపించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.